చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎప్పుడైనా మల్లెమాల నుంచి కానీ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎప్పుడు భయం అనిపించలేదా? ఎందుకంటే ఆర్థికంగా ఎటువంటి సపోర్ట్ ఇంటి దగ్గర నుంచి లేదు, ఫైనాన్షియల్గా నువ్వు అప్పటికి సెటిల్ అవ్వలేదు, వచ్చిన దానికి సరిపోతుంది. ఇప్పుడు ఒక స్టెప్ వేసి సినిమాలలో అవకాశాల కోసం దిగితే అక్కడ కుదరకపోతే మళ్ళీ ప్లాట్ఫామ్కి వస్తే రాణిస్తారో లేదో ఇవన్నీ డౌట్లు. ఇప్పుడు ఎందుకు వచ్చావు మల్లెమాల నుంచి బయటికి అంటే ఏమని చెప్తావు? అసలుకి జబర్దస్త్ నుంచి బయటకు వచ్చావు? ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, నేను ఎప్పుడు బయటికి రాలే. నేను అదే చెప్పేది, మంచి లైన్ చెప్తా, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను అందుకే నేను ఎక్స్ప్లెనేషన్కు టైం పడుతుందని ఇంటర్వ్యూలకు రాను. ఎందుకంటే మీరు అడిగే క్వశ్చన్ ఉంటుంది, దాని క్లారిటీ నేను ఇవ్వాల్సి వస్తుంది. నేను ఇప్పటికీ బయటికి రాలే. ఓకే, నేను ఇప్పటికీ బయటికి రాలే అన్నది ఎందుకు చెప్తున్నా అంటే, నేను మొన్న మల్లెమాల వాళ్ళు పిలిచి శ్రీదేవి డ్రామా కంపెనీ, ఇప్పటికి ప్రతి వారం ఫోన్ వస్తుంది. వాళ్ళు ఎప్పుడు అడుగుతారు? నా షూటింగ్ ఉన్న రోజు అడుగుతారు. వీలైనప్పుడు పోయేస్తున్నా, సినిమా ప్రమోషన్స్కో ఈవెంట్కో పోయేస్తున్నా. చూడు, ఒక కన్న తల్లి దగ్గర ఒక బిడ్డ ఉంటుంది. ఆ బిడ్డ 6 సంవత్సరాల లోపు సంఖ దగ్గర ఉంటుంది, చంకలో అమ్మ దగ్గర ఉంటుంది. 6 సంవత్సరాల తర్వాత నువ్వు చంకలో పెట్టుకోవడానికి ట్రై చేయి, 3 సంవత్సరాలకే దిగుతారు. కానీ 6 సంవత్సరాల లోపు దగ్గరలో ఉంటుంది, తల్లికి దగ్గర. 6 సంవత్సరాల తర్వాత పరిగెడుతుంది, ఇల్లు దాడుతుంది. ఓ 11 సంవత్సరాలకు కాలనీ దాడుతుంది, ఓ 16 సంవత్సరాలకు ఊరు దాడుతుంది, ఒక 20 సంవత్సరాలకు దేశం దాడుతుంది. ఆ బిడ్డ అమెరికాలో సెటిల్ అవుతుంది. అంతేనా? యాక్టింగ్ అనే పాఠశాల స్టార్ట్ అయింది నాకు జబర్దస్త్. నేను ఆ డయాస్ దాటిన, అక్కడ పిల్లాడు ఆశీర్వాదంతో ముందుకు వచ్చిండు. నేను జబర్దస్త్ నుంచి వచ్చి మూవీస్ చేస్తున్నా. అంటే స్కూలింగ్ నుంచి ఒక దగ్గరికి ఇంకో ప్లేస్కి వచ్చిన, అది కాలేజ్ అనుకో, విశ్వవిద్యాలయం అనేది. స్కూల్లో చదివే వాళ్ళందరూ స్కూల్లోనే ఉన్నారు, కాలేజీకి రావట్లేదు ఏంది? నేను అందరి గురించి కాదు, నా మాత్రం. ఎందుకంటే అందరిది ఎందుకు వద్దంటే, నేను తల్లి దగ్గర నేర్చుకున్న పిల్లాడిని నా వర్షనే చెప్తున్నా, ఎవరికి కాదు. ఇది నేను పాఠాలు నేర్చుకున్న సంగతి నాకు ఎట్లా తెలుస్తుంది? నేను ప్రయత్నించినప్పుడు పరిగెత్తినప్పుడు తెలుస్తుంది. అట్లా నేను ప్రయత్నించిన, పరిగెత్తిన 2-3 సార్లు దెబ్బలు పడ్డాయి, డబ్బులు లేకుండా. సార్ 2017 నుంచి చెక్ లేదు, నెక్స్ట్ మంత్ నుంచి చెక్ లేదు, ఈవెంట్కి పిలువరు, జబర్దస్త్లో కనపడితేనే ఈవెంట్ పిలుస్తారు. ఈవెంట్లు పిలిచేట వాళ్ళు అందరు వాళ్ళే కదా, ఈవెంట్లో ఎవరైతే స్టార్ ఉంటారో వాళ్ళనే ఈవెంట్ పిలుస్తారు కదా. అవునా కదా? జబర్దస్త్లో కనపడే వాళ్ళని ఈవెంట్ పిలుస్తారు కదా. నెక్స్ట్ డే నేను చెక్ లేదు. ఆ ధైర్యము ఏమీ లేనప్పుడే హైదరాబాద్కి వచ్చిన, జబర్దస్త్ లేనప్పుడే పెళ్లి చేసుకుని బిడ్డను కన్నా. ఆ ధైర్యం ఫస్ట్ నుంచి ఉందా లేదా? రేడియో జాకీ చేసిన, టీవీకి వచ్చిన, సినిమాకి వచ్చిన, నేను మార్చుకుంటున్నది ఎదగాలన్న క్రమంలో నన్ను నేను తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నా. మధ్యలో ఫైనాన్షియల్గా కొంత చితికారా? ఇప్పుడు కొద్దిగా మెరుగుపడ్డది కావచ్చు, కానీ ఫైనాన్షియల్గా ఇబ్బంది లేకుండా ఉండదు. ఆ టైంలో నా భార్య సపోర్ట్ చేసింది. ఒకటి అసలు మర్చిపోలేంది, ఎందుకురా ఈ జీవితం ఇండస్ట్రీకి వచ్చిన అంటే కేవలం ఆర్థికంగా చితికిన ఒక్కరోజు గుర్తు ఏదన్నా చెప్తారా? ఒకటి నేను చెప్తాను కదా, రీసెంట్ 2-3 నెలల క్రితం కూడా అనిపిస్తుంది, రచ్చరవిగా బలగం సినిమా రిలీజ్ అయ్యి కూడా ఉన్నది. సమ్ ట్రాన్సాక్షన్లో 2 EMIలు, కొత్త EMI కొన్ని ఉంటాయి కదా. ఎవరిని రూపాయి అడగలేవు రోషన్. ఇక్కడ నువ్వు డబ్బు అడిగిన తెల్లారి నుంచి వాడు నన్ను డబ్బులు అడిగిండు అని నేను డిగ్రేడ్ స్టార్ట్ అవుతుంది, కనెక్షన్ కట్ అయిపోయింది కూడా. ఇక నీకు వాడు నన్ను డబ్బులు అడిగేంత పోతాడు, వాడు ఎక్కడ గొప్పగా ఉన్నాడు అని స్టార్ట్ చేస్తున్నాడు. ఓకే, డబ్బులు ఎప్పుడైతే నువ్వు అడుగుతావో అప్పటి నుంచి నీ పతనం స్టార్ట్. ఇది ఫిక్స్. చేసిన పనికి కూడా ఎదురు చూసి అడుగుతూనే, వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకుంటేనే నువ్వు కంఫర్ట్ జోన్లో ఉన్నట్టే. 2-3 సార్లు వాళ్ళు వీలైతే ఇస్తారు కదా, వాళ్ళు ఒక ట్రాన్సాక్షన్ నెక్స్ట్ మంత్ ఇస్తాం, 2వ నెల ఇస్తాం అనేది పెట్టుకుంటారు కదా. ముందు అడిగినా నువ్వు వాళ్ళకి చీప్గా కనపడతావు. ఏది కంపెనీ ఓనర్కు, నీకు కాదు, మధ్యలోళ్ళకు. కాబట్టి నీ ఆకలి, నీ బాధ అనేది నీ ప్యాషన్ కింద చిన్నదనుకొని బతకాలే తప్ప ఆ ప్యాషన్ కోసం వచ్చి వాటి కోసం వేధించేటట్టు బతకద్దు. ఇది నేను తెలుసుకున్న ఫస్ట్ మూలం. ఏ రోజు నేను బిర్యానీ ఆ కడుపు నిండా తిన్నది ఉండదు, ఏ రోజు నేను హ్యాపీగా ఒక నా భార్య పిల్లల్ని ఈ ప్లేస్ తీసుకుపోయినది లేదు. ఇప్పటికీ కంఫర్ట్ జోన్లోకి రాలే. కానీ ఏంటి రీజన్ ఏంటి? ఆర్థిక మూలాలు. ఆర్థిక మూలం అనేది కంఫర్ట్ జోన్లోకి ఎప్పుడు వస్తుంది? నీకు ఆర్థికంగా ఎదిగినప్పుడే నీ కంఫర్ట్ జోన్ వస్తుంది. హాలిడే పెట్టి ఫ్యామిలీతో పోతావు. ఇప్పుడే నేను పేరు తెచ్చుకునేది ఇప్పుడే కదా రోషన్. టీవీ నుంచి వచ్చి నువ్వు అన్నావు మీడియాకి రాలేదని, నేను ఎక్కడ ఇంటర్వ్యూలు ఇవ్వలే, నేను ఎక్కడ అది చేయలే. అవకాశం సంపాదించుకున్న సినిమా చేసిన, అవకాశం సంపాదించుకున్న సినిమా చేసిన. అట్లా
కంఫర్ట్ జోన్లోకి ఇప్పుడే వస్తుంది, ఇంకా రాలే, పూర్తిగా రాలే. నా భార్య పిల్లల్ని పట్టుకుని ఏ ఊటీ, ఏ కొడైకెనాల్, ఏ వైజాగ్ కూడా తెలియదు. నా పిల్లలకు వైజాగ్ తెలియదు, సముద్రం తెలియదు. తీసుకెళ్ళాలి నా భార్య పిల్లలకు, పెద్ద పెరిగినాక తీసుకెళ్తే ఓడిపోతానని చెప్పి ఇప్పుడే ప్లాన్ స్టార్ట్ చేసిన. సమ్మర్ హాలిడేస్ నుంచి ఫస్ట్ ఒక సముద్రం చూపెట్టి, తర్వాత ఒక తిరుపతి దేవుని చూపెట్టి, తర్వాత ఏదన్నా ఒకటి అట్లా ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ చూపెట్టాలనేది నా కోరిక. అందుకే నేను ఒక లైన్ అలా వేసుకుందాం ప్లాన్ అన్నమాట నీ చేసుకోవాలి. లైఫ్కి. అంటే ఆ చిన్న డబ్బులనే ప్లాన్ చేసుకోవాలి కదా, ఇంత డబ్బులు ఏడు దాకా పోతే అక్కడికే ప్లాన్ చేయాలి అన్న. ఎదుటోని కోసం, ఎవరి కోసం అప్పు చేయాలంటే నాతో కాదు, నాకు చాలా భయం. ఎక్కడంటే డబ్బు దగ్గర ఓడిపోతామని భయం నాకు. అందుకే నా నొప్పి నాకున్నా నేను అందులోనే ఉంటా. గెలిచేది దాని దగ్గరే, ఓడేది దాని దగ్గర. కాబట్టి ఇప్పుడు ఎవరో గెలవడానికి నేను అప్పులు చేయాలంటే నాతో కాదు. చిన్న ఈ హౌస్ లోన్ ఉన్నది, అది క్లియర్ అవుతుంది. కారు మనం తీసుకున్నాం, అది లోన్ క్లియర్ అవుతుంది. కానీ నేను ఎదుటోని కోసం అప్పులు చేయాలంటే, ఎదుటోనికి బ్రాండ్ మెయింటైన్ చేయాలంటే నా వల్ల. గ్రేట్ రక్ష, ఈ విషయంలో బాగా నచ్చావు. మరి కొంతమంది ఇన్ని సినిమాలు చేసిన వాళ్ళ మనకేం అది ఇది కారు ఆడి BMW వస్తుంది, డ్రైవర్ వస్తున్నాడు ఆగు, అది ఫోన్లు అసలు వచ్చేది రాని పక్కన పెడితే ఆ హవా తట్టుకోలేము. అలాంటిది లైఫ్లో ప్రాక్టికల్గా ఉందా? మరి అదే కదా సార్, ఇప్పుడు అందరూ చెప్పే జాగ్రత్త, పెద్దోళ్ళు చెప్పారట. ఇప్పుడు బ్రహ్మానంద సార్ కానీ పెద్దోళ్ళు కానీ, రూపాయి రాజేంద్ర ప్రసాద్ సార్, జాకీ గారు, మన ఆర్టిస్ట్ జాకీ గారు, వీళ్ళందరూ నాకు ఎవరు కలిసినా ఒకటే మాట చెప్పిళ్ళు, డబ్బు దాచుకో, ఖర్చు పెట్టద్దు. పెద్దోళ్ళు చాలామంది చెప్తారు. శిరీష్ అన్న ఫస్ట్ ఏమన్నా పొలాలు కొనుక్కో రవి, ఇల్లులు కొనుక్కో, డబ్బులు దాచుకో. దిల్ రాజు గారు, శిరీష్ గారు, వేగేసిన సతీష్ సార్, తేజ సార్ అయితే నాకు 30 ఎకరాలు కొనేదాకా నాకు కనపడకు అంటాడు. సార్ 30 ఎకరాలా అంటే అంత సంపాదించు కానీ డబ్బులు ఖర్చు పెట్టినని చెప్పకండి. ఎవరైనా సార్ పెద్దోళ్ళు అందరూ ఆర్థిక మూలాలే చెబుతారు. ఎందుకంటే నీ ప్లానింగ్లో నీకు అవకాశాలు వస్తాయి. నువ్వు ఎంత పరిగెత్తినా నీకు ఒకడు వదిలిన అవకాశమే నీకు ఒకటి దొరికేది. ఫస్ట్ టైం దొరకక వదిలేస్తే దొరుకుతుంది, నువ్వు వదిలేస్తే ఇంకోటి దొరుకుతుంది. ఇక్కడ అవకాశం అనేది ఇది స్టార్ట్ ఎక్కడ ఎండ్ చేయాలో తెలియదు, నాకు తెలియదు అది. ఎందుకంటే నేను ఎవరు చెప్తే తెలుసుకోలే కదా రోషన్, నాకు తెలియదు జీవితం అంటే ఏంటో నేర్చుకొని ఇక్కడికి వచ్చావు అంతే. అంతే కాబట్టి ఏడు స్టార్ట్ చేయాలి, ఏడు చేయాలని తెలియదు. ఇక నడుతుంటుంది బండి, ముచ్చట పెట్టినట్టే ఉంటుంది. అట్లా నాకు జనాలు చుట్టూ ఉండాలి. నాకు ఎప్పుడన్నా అవుట్డోర్ పోయినప్పుడు క్యారవన్లో ఒక్కడిని తిను, హోటల్లో ఒక్కడిని ఉన్నామంటే భయం అయితే అంటుంది. అసిస్టెంట్ అన్న రూమ్లో పడుకోబెట్టుకుంటా. అంటే నాకు ఒంటరితనం అనేది భయం. అయిపోయిందా ఈ సమాజంతో నన్ను వెలేసిల్ అయింది అనేది భయం ఉంటుంది అన్నట్టు, చాలా భయం నాకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.